హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మరొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేనండి, వేడివేడిగా ఇలా పచ్చిమిర్చి కోడి పులావ్ని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి దమ్ బిర్యానీ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్గా చేసే బిర్యానీ కంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలో కూడిపోదామా. ముందుగా ఒక బౌల్లో బాస్మతి రైస్ని ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ తీసుకున్నానండి. అంటే 1 కిలో తీసుకున్నాను. వీటిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పీసెస్ అనేవి మీడియం సైజు ఉంటే బాగుంటుందండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ కారం అనేది స్పైసీగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి. చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో ఒక 7-8 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక కట్ట కొత్తిమీర తీసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా గరం మసాలా, 1 కప్ పెరుగు, ధనియా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు మామూలుగా నార్మల్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా బిర్యానీ దినుసులు కూడా తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా వేసేసుకొని ఒక 5 నిమిషాలు చికెన్ అంతా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ పచ్చిమిర్చి పేస్ట్లో చికెన్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసేసుకొని ఈ పెరుగులో చికెన్ అంతా బాగా కుక్ అయ్యేటట్టు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది 60% కుక్ అవ్వాలండి. అందుకని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని చికెన్ని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుందండి. ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని బాగా కుక్ చేసుకుందాం. చికెన్ ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, బిర్యానీ దినుసులు వేసుకున్నాం కాబట్టి
చికెన్కి సరిపడా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇలా మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా దగ్గరగా కుక్ అవుతుండగా ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 అండి, అంటే 1 కప్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ కదా, అంటే 6 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. మనం చికెన్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది చెక్ చేసుకుంటే వాటర్ అనేది కొద్దిగా ఉప్పగా అనిపించాలి, అప్పుడే రైస్కి సరిపోతుందండి. వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతుండగా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను. వాటర్ని సపరేట్ చేసి వేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇలా దగ్గరగా అవుతుండగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూతని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేదు మీకు అడుగు పడుతుంది అంటే స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గిన్నెని అలా పెట్టుకోవాలండి. దాని మీద ఇలా పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్నామంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. బిర్యానీ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ విధంగా సైడ్ నుంచి తీసుకుంటే వాటర్ అనేది లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటే కనుక బిర్యానీ రెడీ అయిపోయినట్లే. టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కోడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా కనుక చేశారంటే పొడి పొడిలాడుతూ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆనియన్స్ లెమన్తో ఇలా చికెన్ కర్రీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీంట్లో కర్రీ అనేది అవసరం లేదండి, కావాలనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. పచ్చిమిర్చి కోడి పులావ్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.